పరిశుద్ధమైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, ఈ దినము వాక్య ధ్యానమై లూకాసు వార్త 11:13 వాక్యాన్ని తీసుకుందాం. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. ప్రియులరా, మనకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అంత్యదినములో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు 2:28 చెప్పిన ప్రకారంగా మరి దేవుడు పరిశుద్ధాత్మను పెంతెకోస్తు పండుగ దినమున కుమ్మరించున్నాడు. కనుక మరి యోహాను సువార్తలో యేసుప్రభు అంటున్నాడు, మరి నా ఆత్మ మరి ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించితేనే గాని అతడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను యేసయ్య. గనుక పరిశుద్ధాత్మ మన జీవితంలో ఎంతో అవసరమై ఉన్నది. పరిశుద్ధాత్మ పొందని వారు మరి విశ్వసించండి, మరి అంత్య దినాలలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేయబడిన ఆత్మ నిశ్చయంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఇక్కడ మరి ప్రభు అంటున్నాడు, మరి పరిశుద్ధాత్మను మీరు అడగండి అంటున్నాడు. అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. మీలో ఎవరైనాను మరి చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడానికి ఎరిగి ఉండగా పరలోకమందు తండ్రి మీకు పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయంగా అనుగ్రహించునని ప్రభు చెప్పినాడు. కనుక ప్రియులరా, మా పరిశుద్ధాత్మను అడిగి పొందుకుందాం. పరిశుద్ధాత్మ మనలను సర్వశక్తి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ మనకు రాబో తీర్పును గురించి తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్మ మనలను సర్వశక్తిలో నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కన్నుల ముస్తాలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రభువా, మీరు ఈ యొక్క బిడ్డలకు పరిశుద్ధాత్మను ఇవ్వడానికి ఎంతగా ఇష్టపడుతుండగా పరిశుద్ధాత్మను మీరు దయచేయండి. ఈ యొక్క వాక్యాన్ని విశ్వసిస్తున్న నీ బిడ్డల మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి నీ రాకడ సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.